వాళ్ళలో మనుషుల యొక్క జీవితాలు మారిపోతాయి. పోయిన వారం దుఃఖము గుండా వెళ్ళిన కుటుంబాలు మనం దర్శించాము, అక్కడ ప్రార్థన చేసి వచ్చాం, పోగొట్టుకున్నవారిని. అలాగే బలహీనులైన వ్యక్తులు కూడా బలపరిచే పని పెట్టుకున్నాం మనం సంఘ పరిచర్లో భాగంగా. ఈ ఆదివారం ఉదయంకే 6 గంటలకి, 4 గంటల నుంచి సమస్య ఏర్పడింది. 6 గంటలకు విపరీతమైన వామిటింగ్స్, వాంతులు నాకు. దానికి తోడు మోషన్స్ కూడా. ఇవి మనం ఎప్పుడు ఊహించాం. యథావిధిగా మందిరానికి వెళదాం, ప్రభువులో ఆనందిద్దాం, ప్రభుకి అందుబాటులో ఉందాం అనుకుంటాం. వెంటనే ఇమీడియట్ వైద్యం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి మీ దగ్గర నిలబడ్డాను. లేకపోతే హాస్పిటల్లో ఉండాలి. 2 ఇంజక్షన్లు, 3 రకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటే వాటి నుంచి ఉపశమనం కలిగింది. బలహీనత చెప్పక్కర్లేదు, బోళంత ఉంది శరీరంలో. అవి ఎప్పుడైతే ఆ 2 కనిపిస్తాయో చాలా బలహీనత ఉంటుంది. మీకు కూడా బోళని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆయా సమయాల్లో నాకు చెప్తూ ఉంటారు మీరు. ఆయన ఆ బలహీనతలో ఆయన కృప చాలినంత ఉంది. నా కృప నీకు చాలు. ఆ బలహీనతలో ఆయన కృప చాలినంత దేవుడిస్తున్నాడు. కనుకనే ఓపికతో మీ ముందు నిలబడినాను. మీ మనసులో కూడా చిన్న ప్రార్థన చేయండి, నిలబడట శక్తి ఇవ్వటానికి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నిజానికి 3 వచనాల్లో మొదటి వచనం, భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడైతే మ్రోగాడు. కాబట్టి అవి చాలా గొప్ప ఆధిక్యతలండి. భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడటం అనేది చాలా గొప్ప ఆధిక్యత. సేవకులకు చాలామందికి, విశ్వాసులో కూడా ఉండవచ్చు ఈ అనుభవాలు. 2వ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానవంతులు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడైతే, అవి చాలా రేర్ గిఫ్ట్స్ అనమాట. 1వ వచనం, 2వ వచనం చాలా అరుదుగా కనిపించే వరాలై. అయినా ప్రేమ కలిగి ఉండాలి. 3వ వచనం, పేదల కొరకు నా ఆశ అంత ఇచ్చినను, కాల్చబడి నా శరీరం అప్పగించినను. అంటే అవి ప్రేమ ఉంటేనే చేస్తారు ఎవరైనా. నిజానికి ప్రేమ ఉంటేనే చేస్తారు ఎవరైనా. అవి ఈ 3వ వచనంలో, పేదల కొరకు నా ఆస్తి అంతా, కాల్చబడిన శరీరం. మరి ఇంకా అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన భాగం ఏమిటంటే, ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ, అలాంటి వరాలు ఉన్నప్పటికీ 4 నుండి 8 వరకు కూడా కొన్ని సత్యాలు రాయబడి ఉన్నవి. ఈ అనుభవాలు ఉండకపోవచ్చు నీకు. కృపావరాలు కలిగి ఉంటాం మనం. అదే సమయం బలహీనతలు కూడా కలిగి ఉంటారు. ఆయన కృపావరాన్ని తీసివేయడంట. చెడిపోయిన వ్యక్తి అని, దేవునికి మహిమను ఆపాదించిన స్త్రీ అని, పురుషుడని, దేవుని పిల్లల్లో ఒకవేళ సాక్ష్యం కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కృపావరాలు కృపావరాలు కలిగి ఉంటారు. మరి ఏమనుకున్నారు? అనర్గళంగా వాక్యం చెప్పవచ్చు, దయ్యాలను స్వస్థపరచవచ్చు. అక్కడే మోసపోతారు. ఇలాంటి తిరిగే స్త్రీలు కొంతమంది తెల్ల బట్టలు కట్టుకుని వస్తారు, మల్లెపూ లాంటి బట్టలు. భర్త గురించి పట్టించుకోదు ఆ స్త్రీ, పిల్లల గురించి పట్టించుకోదు. తను ఎలా జీవిస్తుందో మరి మీకు తెలియాలి. బాధకు రాండ్రు అని మన ఇళ్ళని వెళ్ళే సహవాసంలో కాకుండా కొంతమంది మీ ఇళ్ళకి వస్తూ ఉంటారు.
వాళ్ళకు ఒకవేళ అమ్మో ఆ స్త్రీ వస్తే స్వస్థత, అమ్మ రామ్మ వారం వారం తప్పనిసరిగా నేను వేస్తాను, ఎంకరేజ్ చేస్తున్నాను కొందరిని. లేదు విక్టోరియమో లేకపోతే మెర్సియనో ఇట్లాంటి స్థలాలు ఉంటాయి. స్వస్థత కొరకు నువ్వు కూడా వెళ్తున్నాయేమో, పొరపాటుకు సుమా. అలాంటి వారు దేవుని చేత అంగీకరింపబడు. అందుకే మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును అంటే మరి నీవే కావుకు చెందిన వ్యక్తివి ఎలాగా మోసపోతున్నావు? మనం దేవునికి అప్పగించుకుంటున్నామా? సరే, ఇక్కడికి వచ్చేద్దాం. మనల్ని మోసగించే వ్యక్తులు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. బాధకుడు లేక బాధకురాండ్రు అని వేషంలో వస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. 4వ వచనం చదవండి. అక్కడికి ఒక వచనం, ఏది లోపించినా దీంట్లో యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ ద గాడ్. నువ్వు దేవుని బిడ్డవు కాదు. లెక్క పెడితే 4వ వచనంలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవునా? 5 విధాలుగా గుణగణాలు మనం కలిగి ఉండాలి. దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. 5 అంతలుగా ఒక వచనంలో ఉన్నాయి. అమ్మా అది 5వ వచనంలో ఉంది. నేను 4వ వచనం కడే ఉన్నాను. మరి ఈ లేకుండా కూడా విశ్వాసులు బలలో పాలు పొందవచ్చు. స్వపరీక్ష చేసుకుందామా మనం? స్వపరీక్ష. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంత? ఎవరిని చూడాలి మనం నేర్చుకోవటానికి దీర్ఘకాలం? దేవాతి దేవుడినే జ్ఞాపకం చేయాలి. కొందరు శ్రేష్ఠులైన భక్తులు కూడా ఉన్నారు. ఈ గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ఉపయోగించుకొని రాశారు. ఆయనలో ఇలాంటివి అనేకమైన ఉన్నాయి. ఒకసారి అంటాడు కదా, ఈ పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము ఈ మాట చెప్పగలిగితే పరలోక రాజ్యానికి డ్యామ్ షూర్గా వెళ్తాం మనం. ఆయన ఏంటో అదే గ్రహించి మనము అలాగున జీవించటం. సహనము, దీర్ఘ శాంతం. ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును. చిన్న మాట దగ్గర, నొప్పించే వాక్యం దగ్గర, తీరు మార్చుకో అని చెప్పిన దాని దగ్గర నన్ను చూసే మాట్లాడుతున్నావు నువ్వు అంటారు కొంతమంది. నీ కొరకు నువ్వేమీ నాకు జీతం ఇవ్వట్లేదు కదా. ఒకవేళ నీకే వర్తిస్తే వాక్యము ఏమనాలి? మనం ఏమనాలా? దేవా, నీకు నా భాగం నాకు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పాలా? దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూస్తాడు. ఒక మనుష్యుడు దేవుని దాసుడు, అతను యోగ్యుడే కానీ పొరబడ్డాడు. ఆయన చెప్పిన రీతిగా ఆయన నడుచుకోలేదు, తన ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. దేవుడు చూశాడా లేదా? చూస్తాడా ప్రతి ఒక్కరిని? ఆయన దృష్టికి మరుగైన సృష్టము ఏది? నీ బతుకు ఎక్కడున్నా. అందుకే ప్రియుడు, శ్రేష్ఠుడు, దేవునికి ఇష్టడు. ఎవరు దేవునికి ఇష్టడు? దావీదు. దేవునికి ప్రియుడు దానియేలు. వాళ్ళు స్వపరీక్ష చేసుకుని దెమ్ జస్ట్ కమిట్ దేర్ లైఫ్ డే టు డే, అనుదినము కూడా అప్పగించుకోవాలండి.
అద్దం దగ్గరికి వెళ్ళని ముసలోళ్ళు కానీ చిన్నలు కానీ పెద్దోళ్ళు కానీ ఉండరు. వాక్యం దగ్గరికి వెళుతున్నాము మనం, వాక్యం ఏదైనా దిద్దుబాటు చేస్తే వాక్యము బైబిల్ స్టడీలో కానీ లేక ఆదివారం కానీ శుక్రవారం కానీ మనతో మాట్లాడుతూ ఉంటే, గృహ కూడికల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే వ్యర్థం. నీలో ఏదో లోపం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు మనం చూసే దేవుడు. నేను ఆకాశానికి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు, తర్వాత అగాధ స్థలాలకు వెళ్ళగాని ఒక మనుషుడు జ్ఞానిని అనుకుని సముద్రంలో ఉన్న వాడ అట్టడికి వెళ్ళిపోయాడు. ఓయ్ అబ్బాయి, ఓ నిద్రపోతా. దేవుడు పంపించాడా తన మనిషిని, వ్యక్తిని? ఓ నిద్రపోతా, ఏంటి నీ పరిస్థితి ఏంటి? అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీ పరిస్థితి తిండి వల్ల, ఐక్య విచారం వల్ల, లేక దేవుని కంటే తను జ్ఞానిని అనుకున్నాడు. ప్రియుడా, ఎలాంటి సమయాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి నీ ప్రేమ మన ప్రేమ ఎలాగున్నది? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు. మచ్చరపడటం అంటే ఏమిటండి అమ్మా? చెప్పగలరు మీరు? మచ్చరపడదు, ప్రేమ మచ్చరపడదు. అన్నీ నేనే చెప్పేస్తే అట్లా మీరు కూడా చెప్పగలరు, యోగ్యులు శ్రేష్ఠులు. మచ్చరపడదు. రాజేశ్వరి ఆసక్తిగా చూస్తున్నాడు. మంచిని చూసి సహించలేరు వాళ్ళు. ఉన్నత స్థితి, మంచి కారు మీద వచ్చారనుకోండి, ఇక్కడ మనకి మందిరానికి, లేదు మంచి దేవుడిచ్చిన బట్టలతో వచ్చారనుకోండి, మంచి జీవితం కలిగి ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మనలో ఒకడిగా ఉన్నాడు, అది కంటకింపుగా ఉంటుంది. సహించలేని నువ్వు ఆ స్థితి. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క మంచిని చూసి, మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే, ఒక ఊరిలో దేవుని పరిచర్య చేసిన ఒక దేవుని దాసుడు నాకు తెలుసు. 10-15 సంవత్సరాల్లో ఒక్క విశ్వాసే సేవలు అతనికి. అదేనా రిక్షా లాక్కునే ఒక వ్యక్తి యొక్క భార్య, ఆమె నాకు తెలుసు, ఆ సేవకుడు నాకు తెలుసు. అంతే, ఒకళ్ళు లేకపోతే ఇద్దరు. ఎలా గడుస్తుంది? అనేక దినాలు విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇంటింటికి వెళ్ళి చేయి జాపే అడుక్కునే టైప్లో ఈ దినాల్లో కొంతమంది ఉన్నారు. ఒక సేవకుడు, అతనికి సంఘం ఉంది, ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ భీమవరంలో ఇంటింటికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? అరే దేవుని సేవ చేస్తాయని మన ఇంటికి కూడా ఏమైనా కలెక్షన్ కొరకు. నీ సంఘస్థులైతే వెళ్ళు, ఇక్కడ లేరులేండి అలాంటి వాళ్ళు, మందిరంలో లేరు. కలెక్షనా మెయిన్? నీకు విశ్వాసం లేదా? ఆయన ప్రేమను రుచి చూసావా? ఆయన నిన్ను పోషించాడా? సరే, నేను చెప్పబోయే దృష్టాంతంలో మధ్యలో ఈ వ్యక్తి గుర్తొచ్చాడు. భీమవరంలో ఉండే వ్యక్తి. ఏ లోటు లేదు ఆ మనుషుడికి, బట్ హీ వాంట్స్ కలెక్ట్. ఇంకా సంపాదించాలనుకున్నాడేమో. ఏ వ్యక్తి చాలా మంచి స్థితి కలిగిన వాడు, కానీ ఇక్కడ పరిచర్య లేదు అతనికి, ఇక్కడ సంఘం లేదు. నువ్వెందుకు వెళ్తున్నావు ఎవరో సంఘస్థుల దగ్గరికి? నీ మేపే గొర్రెలు కాదు అవి. సిగ్గు మాలిన జీవితాలు కలిగి ఉంటాం. సరే, నేను చూసిన వ్యక్తి గురించి చెప్తున్నాను మీకు. మచ్చరపడటం మాట దగ్గర ఒక దేవుని దాసుడు నాకు గుర్తొచ్చాడు. సరే, బహుగా ఆయన బట్ట లేదు, సరిగా భోజనం లేదు, టిఫిన్ కూడా ఉండదు ఆయనకి. అతని ఎముకలు
పొట్టలో నుంచి కింద వెన్నుపూస పొట్టలో నుంచి కూడా కనిపిస్తుంది. అంత ఎండిపోయాడు అనమాట. ఇలాగ రాను రాను దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడు. ఉద్యోగస్తులు, టీచర్స్, లేడీ టీచర్స్ 2-3 ఆ సంఘానికి చేర్చబడ్డారు. వాళ్ళు చక్కని తయ్యెత్తు అంటే దశమభాగం ఇస్తారు. అమ్మయ్య, దేవుడు పంపించాడు తన కొరకు జీవించే మనుషుల కొరకు. పోషించే దేవుడు తన కొరకు నమ్మకంగా జీవించే వ్యక్తులను పోషించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. వాళ్ళు అలాగున ఆయన్ని పోషించటం. అంతేకాదు సమృద్ధి చూడండి, తన కొరకు నిలబడిన రోషం కలిగి జీవించిన ఒక వ్యక్తి తర్వాత ఏం జరుగుతుందో అక్కర్లేదు. దేవుని సేవకులకి, నిజముగా దేవుని సేవ చేసేవాళ్ళు తర్వాత ఏం జరుగుతుందో చూడరాడు. దే స్టూడ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలబడతారు అంతే. నీ దయ ఇంకా నీ ఏం అక్కర్లేదు ఆయనకి, నిజముగా దేవుని సేవ చేసేవాళ్ళకి. నీ మెప్పు ఆయనకి అక్కర్లే, దేవుడు మెప్పు కావాలా. సరే, రాను రాను ఇప్పుడు ఆయన ప్రేమించేవాళ్ళు, ఆ దేవుని దాసుని ప్రేమించేవాళ్ళు ఇంకెక్కడెక్కడో ఉండేవారు. ఆయన ప్రేమ తెలిసిన అక్కడే కొద్ది రోజులు పెరిగి ఆయా స్థలాల్లోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆయనకి కొంత డబ్బు పంపించడం మొదలెట్టారు. లేదు, వాళ్ళ పిల్లలకి అందరికి ఇంటెళ్ళపాది బట్టలు కొనేవారు వచ్చి. ఇప్పుడు వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటున్నారు పిల్లలు, చాలామంది పిల్లలు. ఆయనకి భర్త కంట్రోలు పాపం అనేవారు. భక్సింగ్ సహవాసి వాడు భర్త కంట్రోల్ చేసుకోకూడదు, దేవుడే పిల్లల్ని ఆఫ్ చేయాలి అనే సిద్ధాంతం. ఒకళ్ళ ఇద్దరు కాదు, చాలామంది కన్నిటిలో ఉద్దేశం ఏంటంటే దేవుని సిద్ధాంతం కాదు భర్త కంట్రోల్. ఈ రాను రాను తెలుగు మీరిపోయి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలు మంచి బట్టలు కట్టుకో, తలుకు బెలుకులతో ఉన్న మంచి బట్టలు. వీని కొనలేదు, ఎవరు కొన్నారు? ప్రేమ. ఇప్పుడు విశ్వాసులు చాలా బలహీనులు, కొద్దిమంది ఒక 10-20 మంది అయ్యారేమో సంఘంలో. ఆ విశ్వాసులు చూసి మచ్చరపడుతున్నారు. అర్థమైంది కదా? అరే మనకే లేవు, పెద్దవాళ్ళు ఉంటారు కదా మందిరంలోను, నీకు లేవంటే ఎవరి కారణం? ఆయన కారణం కాదు, నీవు అడుగుడు మీకు దేవుని వైపు చేతులు చాచు. ఆశ్చర్యపడటం అంటే నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. దేవుని దాసుని యొక్క పిల్లలు మంచి బట్టలు కట్టుకుంటే వారవలేనివాడు మచ్చరపట్టం అంటారు. ప్రేమ. ఇలా ఒక్కొక్క మాటను మనం ధ్యానిస్తే కాస్త మన ముందుకు వెళ్ళలేము. ప్రియుడా, ఆ బుద్ధి మంచిది కాదు. ఇతరులు సామాన్యులు మంచి బట్టలుగా దేవుడిచ్చాడు, నీవు ఇవ్వలేదు కదా, నువ్వు కూడా ఇవ్వచ్చు. వాళ్ళని చూసి అరే మన సహవాసంలో ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు ఎంత ఈ స్థితిలో ఉన్నారు, వై డోంట్ ఐ హెల్ప్ దెమ్ అనా దేవుని దాసుతో ఆ వ్యక్తి మాట్లాడతాడు. అనా మరి నాకు దేవుడు భారం ఇచ్చాడు ఆ బిడ్డ విషయంలో, మీరేమంటారు? చేయమంటారా, ఇవ్వమంటారా? ఆ వ్యక్తిని చూపించాడు నాకు. ఒక మాట దేవుని దాసుని చెప్పి ఆ వ్యక్తికి సహాయం చేస్తే తప్పేమి కాదు. కాబట్టి ప్రియ సహోదరి, ఇలాగున ఈ 4వ వచనంలో దయ చూపించును. అవునా? దయ చూపించారా లేదా దేవుని సేవకుని యొక్క పిల్లల పట్ల? అవునా? దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు. ప్రేమ నాకే ఉన్నది మోటార్ సైకిల్, నాకే ఉన్నది ఇల్లు, నాకే ఉన్నది ఉద్యోగం. డోంట్ బోస్ట్. బోస్టింగ్ అంటారు దాన్ని, బోస్టింగ్ అంటారన్నమాట. కాబట్టి అలాంటి అన్నీ వల్ల చెట్టు అణిగి మెణిగి నిండు మంచి కాపు కాసింది అనుకోండి, ఓ రెపరెపలాడుతూ ఉండదు. దాని యొక్క కొమ్మలన్నీ కూడా కిందకి దిగిపోతూ ఉంటాయి, అంత నిండుగా ఉంటుంది. ఇక్కడే మన బ్యాంక్ కాల్ నుంచి వాకింగ్కి నేను అటు వెళ్తాను, పార్క్కి వెళ్తాను. ఇక్కడ వర్క్ చేస్తున్నారు,
ఎంత విచారకరం అంటే గిడియోని కూడా చూడటానికి వెళ్ళలేదు ఇంటికి వచ్చిన తర్వాత. నేను అంత బిజీ. నేను ఇక్కడ పని ఎవరు చూడరు కదా, వచ్చి చూడరు కదా, నువ్వు రావు కదా. వచ్చావా ఎప్పుడన్నా? 28 డేస్ అయిపోయింది ఇప్పటికి. అది గొప్పతనం, మనలో ఉన్న గొప్పతనం, నీ ప్రేమ. వచ్చి అంకుల్ 10 నిమిషాలు కూర్చోగలవా? నువ్వు వచ్చి మందిరంలో అంకుల్తో మాట్లాడగలవా? ఏమి ఎదుగుతున్నారండి, ఎంత ఎదిగిపోతున్నామండి మనం. ఎవరు నేర్పారండి మీకు? సంఘం విషయంలో పట్టింపు లేకుండా అఫ్కోర్స్ ఇవ్వటం అనేది దేవుడు ప్రేరణ ఉంటే ఇస్తారు, లేదా అక్కర్లేదు. దేవుడు అడుక్కోడు ఎప్పుడు. దేవుని పిల్లల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. నీ వైపు చేతులు చాచవలసిన అవసరం లేదు. అయితే నీవు కన్సెంట్ కలిగి ఉండాలి. సో ఇక్కడ వర్క్ జరుగుతుందని నేను ఇలా నడిచి వెళ్తున్నాను. అంటే వాకింగ్లో భాగంగా స్వల్ప సమయం. ఏంటి ఇవాళ పార్క్ వెళ్ళట్లేదు అన్నారు ఒక ఆయన. అవునానా వెళ్ళట్లేదు. ఇక్కడ తనే అన్నాడు మళ్ళీ, ఇక్కడ పని ఉందన్నా, మందిర్లో పని చూసుకుంటాక. సరే అక్కడ నేను అలాగే వెళ్తుండే. ఇక్కడ మనం మెయిన్ రోడ్ అంటాం కదా, ట్యాంక్ వెళ్ళే రోడ్లో, ఆ రోడ్డు పక్కనే ఉంది వాళ్ళ గుమ్మలో చెట్టు. దానికి కాయలు కాసినండి, గుత్తులుగా ఉంటాయి. ఒకే గుత్తుని 15-20 ఉంటాయి. అబ్బా నేను చూసి, ఎక్కడదండి, ఎక్కడ రోడ్డు పక్కన ఉన్న చెట్టు, అది నిండుగా ఉన్న చెట్టు రెపరెపలాడదు. నీ మనసు కూడా అలాంటిదైతే నీవు ఇక్కడ ఏం చదువుకున్నావు మనం? నేను కాబట్టి ఇన్ని కాయలు కాస్తాను అని అన్నది. నేను కాబట్టి గుప్పులు విప్పి ఎంత ఇవ్వగలిగాను. ప్రభా నాకు శక్తి ఇచ్చావు నీ కార్యాల్లో పాలు పొందటానికి, ఎంతవరకు శక్తి ఇచ్చావు. నేను ప్రభుని స్తుతించాలా. ఓ లార్డ్ థ్యాంక్ యూ, ఈ కృపకు నన్ను పాత్రుడిగా చేశావు అని చెప్పాలి తప్ప నమ్మకంగా లేకుండా నేను కాబట్టి ఇచ్చారని అమ్మా అలాంటి స్వభావం డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు. 4వ వచనంలో 5వ మాట, అది ఉప్పొంగదు. మంచిగా అద్భుతాలు అయితే బిడ్డలు ఆశీర్వదింపబడుతున్నారు అనుకోండి, ఉప్పొంగదు. ఏ స్థితిలో ఉన్నాను అది ఉప్పొంగదు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఆ సంతృప్తి కలిగి ఉండటం, ప్రభువుని స్తుతించటం. ఇది 4వ వచనంలో ఉన్న సత్యాలు. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. కోపపడతారన్నమాట. దేవుని దాసులు కోపపడతారు, దేవుని పిల్లలు కూడా కోపపడవచ్చు. త్వరగా మాట్లాడండి. త్వరగా కోపపడరు. అపకారమును, అది ఎలాగా? నీ చేస్తున్నావు ఎప్పుడైనా? నీ గుచ్చుకునే మాట ఇష్టం లేక మాట్లాడరు, అన్యులు మాట్లాడరు, మందిరంలో ఉన్నవాళ్ళే మాట్లాడారు. అపకారమును మనసునందు ఉంచుకొనరు. ఇక్కడ ఒక 4 విషయాలు చెప్పబడినవి. ఇవి లేకుండా పై గుణాలు 1 నుంచి 3 వచనాల్లో ఆయా రీతులుగా కొన్నేవో తలాంతులు కలిగి ఉంటే దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో అనుకో. అందుకే ప్రేమ లేనివాడు ప్రతి మాటలోను మొదటి వచనం ప్రేమ లేనివాడు, 2వ వచనంలో ప్రేమ లేనివాడు, 3వ వచనంలో ప్రేమ లేనివాడు. కాబట్టి ఏ ప్రేమ? ఇది ఇక్కడ ఇచ్చిన లిస్టులో ఉన్న ప్రేమ ఉండాలి, అనుదిన జీవితంలో ఉండాలి. కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకూడదు. ఏముంది? రోమిలకు రాసిన పత్రిక. ఇక్కడ నేను నా సందర్భం కాదు, గుర్తొచ్చింది. రోమపత్రిక 12వ అధ్యాయము చదువు.
కీడుకు ప్రతి కీడు ఎవరికిని ఇది ఈ మాట, కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. చదువు, పగ తీర్చుట అదే అండి. ఒకవేళ నొప్పించారా, కీడు చేశారా, నీకు ఏదో వాళ్ళ తీరు ప్రవర్తన బాగోలేదా, మనం ఏం చేయాలి? అరే మాట్లాడరండి. కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి సత్యమైతే అలా ఉండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతగా చోటు. పగ తీర్చుకోవడం నా పని, నేనే ప్రతిఫలము ఇచ్చాను. 20వ వచనం. ఎలా చేస్తామండి? నొప్పించిన వ్యక్తులను, హేమైన రీతిగా మన పట్ల ప్రవర్తించిన వ్యక్తులకు, శత్రువులకు ఆకలి కొంటే అతనికి భోజనం ఎలా పెడతాం, దప్పికొంటే దాహం ఎలాగిస్తాం, అలా చెట్టు వల్ల అతని తల మీద నిప్పులు, కీడు వల్ల జయింపబడక. అది ఇది మనుషులకి సాధ్యపడదు. నీకు సాధ్యపడుతుందా? లోకంలో ఉన్న మనుషులకి సాధ్యపడదు. కానీ సహవాసాలు ఉన్న వ్యక్తులు ఈ సత్యమును గ్రహించి, మనము అలాగున తెలుసో తెలియగో కొన్ని కీడులు అన్నోయింగ్లీ కీడు జరగవచ్చు. తెలియకుండానే కూడి మన తీరు నష్టంగా ఇబ్బంది పెడుతుంది. ఏం చేయాలి అప్పుడు? అరే మాట్లాడు. మనం దేవునికి అప్పగించుకోవాలి. ఆ వ్యక్తి పట్ల ఎలాగ ఉండాలి? మనం 1000 మెరుకులు తిరిగిపోకూడదు. నీ ఫేస్ ఫీలింగ్స్ మార్చుకోకూడదు. దేవునికి అప్పగించుకోవటం అనేది ఇక్కడ కలిగి ఉన్న 5వ వచనం. ఎక్కడ? 13:5 ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. దుర్నీతి విషయమై సంతోషపడక చాలు. we have to bear even the కీడు చేసిన వారి విషయంలో ఓర్చుకోవటం, సహించటం, తిరిగి వాళ్ళ పట్ల మనం ప్రేమ చూపించటం నా మట్టుకు నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఈ స్థలంలో మనం దేవుని కొరకు ఒక స్థలము కావాలని తీసుకున్నప్పుడు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్స్ మినిస్ట్రీ, దేవుని పరిచర్య కొరకే తీసుకున్నాం. ఒక ఆయన 1,00,000 రూపాయలు పంపించాడు ఎక్కడో నుంచి, ఒక ఆయన 50,000 పంపించాడు. ఇలాంటి సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. 10,000-20,000 పంపించిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. స్థలం కొరకు సుమా, వాట్ అబౌట్ బిల్డింగ్? నీవు నేను ఉన్న ఈ బిల్డింగ్. కొందరు చేతులు తర్వాత ఎప్పుడో నాకు వీలైనప్పుడు తిరిగి ప్రతిఫలం వాళ్ళకి ప్రత్యుపకారం అది ఇచ్చేటు మాత్రమే ప్రత్యుపకారం మనం చేయ బదులుగా ఉన్నాం. కాబట్టి అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ. ఇట్లాంటి స్థలంలో ఈ ఫెలో అంటే హైందవులు దేవుని కార్యాలను ఇష్టపడరు, వాళ్ళని ఇష్టపడరు. దేవుని కార్యాలు జరుగుతుంటే ఓర్చుకోలేరు. జయలక్ష్మి ఇట్లాంటి నలుగురు ఒకసారి శంకరపద్ది వీధిలో వెళ్తున్నారు, బైబిల్ పట్టుకెళ్తున్నారు. ఓ రోజు వీళ్ళకేమీ లేదు, మాట్లాడితే వాళ్ళ చేతుల్లో రోడ్ల మీద వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మనం విని చెవులుండి కూడా చెవులు లేనట్టుగా సహించటం, ఓర్చుకోవటం. వాళ్ళు నాతో చెప్పారు, నాకు ఎలా తెలిసిందంటే, అన్నయ్య గారు ఇలాగా ప్రియుడా, మనం దేవుని పిల్లలమైతే నీ ఉద్యోగిగా ఉంటే ఉద్యోగం చేయ స్థలంలో, గృహిణిగా ఉంటే, లేక ఆయా రీతిలో ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఇట్లాంటి
దేవుని పిల్లలుగా ఉండవలసిన రీతిగా దేవునికి మహిమను ఆపాదించే వ్యక్తులుగా మనం ఉండాలని లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మర్చిపోదు సుమా, ప్రేమ ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ గుణగణాలు మనం కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు నా బ్రతుకు బలలో వెళ్ళకపోరము మాట్లాడుతున్నాడు. ప్రభువే మాట్లాడుతున్నాడు మనతోటి. నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు సంతోషముగా వ్యయపరచదను. ఎంత వ్యయపరుస్తాడో, ఎలా జీవించాడో అనేది బైబిల్ మనం పేజీలు కనుక తిప్పితే తెలుస్తుంది. సాక్ష్యం ఎవరిది? అంతేగా దేవుడు కూడా కనిపిస్తారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. అమ్మా మాట్లాడుకో ఓ తల్లి, తర్వాత చెప్తా, నాకు కూడా చెప్పు, నాకు కూడా చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, చాలా వందనాలు. మనం వినాలి, పక్క వాళ్ళని మాట్లాడరండి, విననివ్వాలి. ఏదో గుర్తొస్తుంది, ఏం చేస్తారు, సడన్గా పక్క వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు. ఇట్స్ నాట్ గుడ్. దుష్టుడు తెలివిగా ఏర్పరచబడిన వారిని సహితము లాగివేస్తాడండి దుష్టుడు. ఎవరండి? దేవుడు ప్రపంచంలో ఆ కాలంలో దేవుడు కొద్దిమందిని తన శిష్యులుగా ఉండేట కొరకు ఏర్పరచుకున్నాడు. వాళ్ళని మనుషుల మధ్యకు ప్రపంచమంతటికి పంపించాడు. 12 మందిని పంపించాడు. అందులో ఒకరిని పట్టుకున్నాడు దేవుడు. ఎవరినో బయట వాళ్ళు పట్టుకోవడం గొప్ప ఏం కాదు. అపోస్తులు అనబడే వ్యక్తుల్లో ఒక వ్యక్తిని దుర్బుద్ధి కలిగించాడు. దుర్బుద్ధి, డబ్బు మీద దుర్బుద్ధి. అది అందు ఈజ్ సో గుడ్. రక్షింపబడిన వ్యక్తి, మంచివాడు, చాలా దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తి. కాబట్టే చెప్పండి, పూర్తి చేయండి డాష్. కాబట్టే యోగ్యుడని చెప్పి అతనికి ఇచ్చారు. నీకు కూడా కొన్ని బాధ్యతలు ఇస్తారు. ఇక్కడ కూడా నీవు అనుకున్న దానికంటే మరెక్కువగా నమ్మకంగా ఉండాలి. అలాగని డబ్బు సంచి కొట్టేయటమో లేక నేను అనే అహాన్ని ప్రదర్శించుకోవటమో చేస్తే నీకు ఉన్నది కూడా లాగేస్తారు. అంత దౌర్భాగ్యము ఆ దినాలు. ఎలాగ అతని యొక్క ముగింపు కార్యారంభము కంటే కార్యాంతము. జాగ్రత్త సుమా. నీ వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు, మంచిది. అన్నిటికీ మించి లోకరీతిగా నువ్వు ఎలా ఉన్నావో నలుగురి మధ్య అది నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అంతకు మించి దేవుని మార్గాల్లో నీ స్థానము నీ ఉద్దేశంతో నేను రక్షించాడు అని ఆయన ఉద్దేశానికి మహిమ కలుగులాన మన బ్రతుకును దినదినము ఆయనకు అప్పగించుకోవాలా. ఇక్కడ రండి, ఇప్పుడు 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. నాకు కలిగినది యావత్తును, కెన్ వి డూ ఇట్? మనం ఇలా చేయగలమా? నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేపర్చదను. అంటే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. డంబం లేదు, ఇంకా రకరకాల కానీ ఏమి లేవు దగ్గర. మంచి యోగ్యుడైన దేవుని యొక్క కుమారుడు, విశ్వాసి, ఆ తర్వాతే దేవుని యొక్క దాసుడు. సంతోషంగా వేయపరచదను. నన్నును నేను, హలో మాట్లాడండి, నన్నును నేను అంటే నాకు కలిగినది అంటున్నాడు అక్కడ. ఒకవేళ దేవుడు ఏదైనా ఇచ్చారనుకోండి, అది ఎవరు ఖర్చు పెడుతున్నాడు? మాట్లాడాలి, దేవునికి ఖర్చు పెట్టేస్తున్నారు. నన్ను నేను అంటే శక్తి, మన యొక్క శక్తి, సమయము, మన బలము, సమయాన్ని. నేను అంటాను, కొన్నిసార్లు ఇక్కడికి నమ్మకంగా లింక్ ప్రేయర్లో పాలు పొందే సహోదరులు వస్తారు. ఎవరైనా మిస్ అయితే నాకు చాలా బాధ వచ్చేస్తుంది. రాని వాళ్ళు రారు. ఏదో సామెత చెప్తారు, 2 ఎద్దులు ఒక ఎద్దు నడవదు, ఒకరు ఎద్దు నడుస్తుంది, నడిచేదాన్నే. అలాగే ఇక్కడ కూడా, ఏమ్మా నీ దేవుడు నీకు 24 గంటలని దయాకరుడు ఇచ్చాడే నీకు అంటే నా మనసులో ఎలా ఉంటుంది? అంత గట్టిగా మాట్లాడి నీకు బుద్ధి ఉందా అని నా మనసులో ఉంటుంది.
1 గంట ఇవ్వలేవా? ఎన్ని గంటలు ఇచ్చాడు? అసలు నీకు రోజు ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు? ఈ దినంలో ప్రవేశం లేకపోతే ఏం చేస్తావు నువ్వు? మీ గురించి ఏమో మీరు లెక్క అప్పగించాలి. ప్రతివాడు వాని క్రియలు చొప్పున దేవుని యొక్క న్యాయ సింహాసనం ముందు, దవడ సింహాసనం ముందు నిలబడాలి మనం. బీ కేర్, జాగ్రత్త పడదాం. అబ్బా, నా ఇంత గొప్పవాళ్ళు చాలా దూరం చేస్తున్నాడు. రాయల నుంచి కూడా కుటుంబం రాలేదు, ఎవరు పోయిన వారం కూడా రాలేదు. ఏమిటో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమా, ఇష్టమైతే రావటమా? వ్యాపారం ఉంటే రావా? నీకు బుద్ధి లేదా? చాలా రోజుల తర్వాత ఒక స్కూల్కి వెళ్ళి అమ్మాయి ఈవేళ వచ్చింది, కనిపించింది. అబ్బాయి నాకు ఎంత పండగో, సంతోషం అయిపోయిందో. ఈ అమ్మాయిని చూడాలని ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను. పేరు ఎందుకు బాధ, ఎందుకు సంతోషం, ఎందుకు నాకు? అదే దేవుని యొక్క పిల్లల యొక్క పెడితే కాదు, పెడితే పెళ్ళి కాదు, పెట్టడం బట్టి కాదు, దేవుని ఇంట్లో కనపడాలి. దేవునిలో వాళ్ళు ఇంకాను ఎదగాల. దేవునికి మహిమ. గొర్రెలు తప్పిపోతుంటే కాపరికి ఎంత, ఆ గొర్రెల కాపరికి ఎంత చింత ఉంటుందో. అలాంటి ఒక వ్యక్తి దేవుని మందిరానికి రాని పక్షంలో, ఒక వ్యక్తి 11 గంటలకు వస్తే, అరే పాటలు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయి. పాటలు జీవాన్ని ఇస్తాయి మనకి. బోధ ఒకటే కాదండోయ్, పాటలు జీవాన్ని ఇస్తాయి. ఆ ఉండి గ్రామం నుంచి పందరగడ వచ్చేసరే, నీకేంటి అలవాటు చేసుకున్నావు నువ్వు ఒక ధర్మాన్ని, అది పద్ధతిగా లేదు అని మన ఇంటి వరకు మనం చెప్పాలా? రండి, రోజు మందిరంలో ఉండవే నువ్వు, రోజు మందిరంలో ఉండవు, కొద్ది సమయమే ఉంటావు. వారానికి ఒకసారి వార కార్యక్రమంలో కూడా నీవు ఉండవు. ఇది ప్రేమకు రిలేటెడ్ విషయం. ప్రేమను అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నాకు కలిగిన యావత్తును మీకు ఆత్మల కొరకు. అరే ఒక జతగాడు ఉన్నాడు అనుకోండి, సంపాదకుడు ఉన్నాడు అనుకోండి, ఓకే, ఎంత దేవుడు నాకు ఇచ్చాడు, ఎంత దేవునికి దశమ భాగం, ఎంత నా పిల్లల కొరకు, నా బిడ్డల్లో ఒక బిడ్డకి ఎంత నెల డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఈ బిడ్డకి ఎంత, ఈ బిడ్డకి ఎంత, నా తల్లిదండ్రులకి ఎంత అని పంచుతూ ఉండవచ్చేమో నీ జీతాన్ని. మంచిది. అయితే ఇతనిలా చెప్పలేము, నాకు కలిగినది యావత్తును, నాకు కలిగినది యావత్తును. నో, బహుశా ఒకళ్ళిద్దరు ఉన్నారేమో ఇక్కడ, మనకు కలిగిన యావత్తు ఖర్చు పెట్టేస్తున్నామా మనం? అంతేకాదు, ఇంకేమంటారు, నన్నును డబ్బు ఇవ్వటం కాదండి, నన్నును నేను నా శక్తిని, నా బలాన్ని, ఆర్ వి డూయింగ్. అందుకే మొదటి శతాబ్దిలో యేసు ప్రభు అన్నాడు, అయ్యో శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. వేషధారులం కదా మనం, వాళ్ళ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు, వీళ్ళు నీవు ఆర్ వి నాట్. మనం అలాంటి వాళ్ళని కాదంటావా? ఒకవేళ చెక్ చేసుకుందామా? ఇక్కడ అంటాడు తర్వాత, అది నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు. ఒక విశ్వాసతో దేవుని దాసుడు మాట్లాడుతున్నాడు అనమాట. విశ్వాసతో దేవుని దాసుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమించాను, నువ్వు నన్ను అంతగా లేదు, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని దాసుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. యాక్చువల్లీ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తా అంత తక్కువగానా? కనీసం కొంచెమైనా లేదా? అందుకే ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అపోస్తలులో ఒక వ్యక్తి, ఓయ్ సిమోను,
యేసు ప్రభువుకి పూర్తిగా తెలుసు. నీ గురించి నీ గురించి నీ గురించి గుప్పులు విప్పిన వారందరి గురించి యేసు ప్రభువుకి బాగా తెలుసు. ఆయా విషయాల్లో నమ్మకంగా ఉన్న వారికి. ఆయనను మరోసారి ప్రశ్నించవలసి వచ్చింది. పేతురు, సిమోను, నువ్వు నన్ను తప్పిపోయాడే లేదా? ముందుగానే తెలుసు ఆయనకి. కోడు కుయ్యకపోరమే ముమ్మారు నువ్వు నన్ను. ఈ బుద్ధి ఉంటుంది మనలోను. మన స్వభావం దేవునికి బాగా తెలుసు. మాటికి ఆయన గాయం రేపే వ్యక్తులుగా ఉంటాం నీ బ్రతుకు ద్వారా, స్వభావం ద్వారా. కాబట్టి ఇక్కడికి మొదటి పాయింట్ మనం పూర్తి చేస్తాం. ప్రేమించే వాళ్ళకు ఉండవలసిన లక్షణం పౌలు యొక్క జీవితంలో, యేసు ప్రభు యొక్క జీవితంలో విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న దాని ప్రకారము, ప్రభా ఐ హంబుల్ మై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ప్రభా నీ దృష్టికి నన్ను తగ్గించుకుంటున్నానయ్యా, నీ కొరకు జీవిస్తాను ఇలాగా. ఏదో కొంచెం చేసావని అతిశయం వద్దు, కొంచెం చేసావని అతిశయం వద్దు. పూర్తిగా ప్రభు కొరకు. రెండవ మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను మొదటి పత్రికను రాసుకున్నాను, కానీ రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక నాకు గుర్తు అలాగా. కొరింథీయులకు రాసిన ఇప్పటివరకు రెండవ పత్రికలో ఉన్నాం మనం. 8వ అధ్యాయం, మొదటి పత్రిక కాదు, 24వ వచనం. ఇది మరొక అంతస్తు అండి, ఆత్మీయ అంతస్తు. భూమి మీద మీకు అంతస్తులు ఇళ్ళు ఉంటాయి, అంతస్తు ఇళ్ళు ఉండవచ్చు. భూమి మీద ఒక స్థాయి ఉంటుంది. నీకున్న డబ్బును బట్టి, నీకున్న పొలమును బట్టి, మీ ఇంట్లో క్యాష్ను బట్టి, బ్యాంకులో క్యాష్ నగలను బట్టి ఒక్కొక్క స్థాయి ఉంటుంది భూమి మీద. ప్రియ సహోదరి, మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన నా అతిశయమును వ్యర్థం కాదనియు వారికి సంఘములు ఎదుట. మన ప్రేమ ఎలా ఉండాలండి? అరే మాట్లాడండి. యథార్థత ఉండాలి. అన్ని వేళల యథార్థమైనదిగా. అంతేకాదు, వీళ్ళని చూసి దేవుని దాసుడు అతిశయిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అట్ ఏ గ్రేట్ ఫెలోషిప్ ఈజ్ ఇట్. ఎంత మంచి సంఘం అండి. కొరింథీలో ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కొరింథీలో ఉన్న సంఘం చాలా శ్రేష్టమైనది. వాళ్ళు దేవుని కొరకు ఎంతైనా చేస్తారు. ఈ రోజులాట ఈ రోజుల్లోనూ వీళ్ళు కొరింథీలో ఉన్నారు. కొరింథీ యెరూషలేము పట్టణానికి దూరంగా ఉంది కొరింథీ అనేది. ఆ రోజుల్లో ఆ యెరూషలేము పట్టణంలో సంఘము అణగారిపోయి ఉంది. అక్కడ రాజులు, ప్రభువులు, అటు యెరూషలేము పట్టణం కదా, దేశాన్ని పాలించే వాళ్ళ అధికారులు అంతా కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా అణచివేయబడినారు. సంఘము అణచివేయబడింది. అక్కర్లు కలిగిన వారు ఉన్నారు, లేమిలో ఉన్నారు. అనేకులు బాధ, హింసలో ఉండి తినటానికి కూడా తిండి లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న సంఘాలు ఇప్పుడు కూడా ఉంటాయి. అప్పుడప్పుడును ఒక సహోదరి ఇలా అంటుంది, అంకులు మా వీధిలోనూ ఎవరికో ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది, కొంత సహాయం చేయండి. ఉదాహరణగా అది మానవతావాదం, సంఘస్సులని కాదు అంటారా మనం అన్న సందర్భాలు నాకు తెలుసు. నీ శక్తి కొలది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవతా దృక్పథంతో నీ దశమాగా ఇవ్వచ్చు. దేవుని కార్యాల్లో నువ్వు ఎంతో ఖర్చు పెట్టవచ్చు. అయినను ఇన్ అడిషన్ దానికి అంత కాకుండా మరికొంత అడిగి తీసుకెళ్ళేవాడు మన విశ్వాసులు నాకు తెలుసు. ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు ఇతరులకు కూడా సంఘంలో ఖర్చు పెట్టడం కాదు గొప్ప విషయం. హలో, అలాంటి ఆ పని కూడా చేయని వాళ్ళు ఎందరో ఉన్నారు. సంఘ అక్కర్లో పాలు పొందని వారు ఎందరో ఉన్నారు.
అలాగా ఈ చెవితో విని. కానీ ఇక్కడ సంఘం మాత్రం అలాంటిది కాదు. కొరింథీలో యథార్థమైనది. మీ ప్రేమ యథార్థమైనది, నీవు మీ విషయమే మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘములు ఎదుటి వారికి ఇతరులకు సహాయపడటం ద్వారా అక్కడ సంఘం ఉంది. గతంలో అలాగే కొంతమందిని పంపించేవాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా ముందుకు వెళ్తే 9వ అధ్యాయంలోకి వెళితే దాని క్రింద 5వ వచనం. అంటే ఇతరులకు భారంగా అంటే ఆగు, ఇతరులు అయారితులుగా అణగారిపోతున్నారు. దేవుని పిల్లలు యోగ్యురాళ్ళు కానీ అణగారిపోతున్నారు, నానా శ్రమలు గుండా వెళుతున్నారు. ఆ విషయం పౌలు, తిమోతి, తీతు ఇట్లాంటి తనతో పనిచేసే దేవుని దాసులను ఆయన పంపించేవాడు అక్కడికి. మీరు వెళ్ళి వాళ్ళు వాగ్దానం చేశారు, అది ఇక్కడ అవునా కదా, లోగడిచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళంగా ఇయ్యవలనని చెప్పి కొంతమంది సహోదరులు, ఒనేసిము కావచ్చు, తీతు కావచ్చు, తిమోతి కావచ్చు, అట్లా నీకు కూడా బాధ్యత ఉంది. నీకు ఇక్కడ ఎప్పుడైనా చేసావా అలాగే బాధ్యత తీసుకున్నావా? ఆన్ బిహాఫ్ ఆఫ్ చర్చ్, దేవుని సంఘాన్ని బట్టి నీకు ఏమైనా బాధ్యత ఉందా? నువ్వు చేయటం కాదు, నీ ప్రేరణ ద్వారా, నీ ప్రేరణ ద్వారా నీకు ఎలాగ ప్రేరణ ఉంది, నీ మట్టుకు నువ్వు చేస్తున్నావు. ఇతరులను కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇది అపోస్తలుడైన పౌలు చెప్పిన పని ఇక్కడ. మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని మీ విషయమై చెప్పవచ్చును. అంటే ఈ సంఘం మీద ఎంత మంచి హృదయం ఉందండి ఇతనికి, పరిశుద్ధాత్మ. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను, మీ విషయమే చెప్పవచ్చును. అంటే ప్రియులారా, మనము చేసే కార్యాలు విత్తుతున్నాం అనమాట. విత్తువాడు విత్తుటకు బయలుదేరు. మనం విత్తే పరిచర్య అంటే ప్రభు కార్యాల్లో పాలు పొందుతుంది. అందుకే ఇక్కడ ఉపమానం చెప్పాడు, కొంచెముగా విత్తువాడు అంటే కొంచెముగా ఇచ్చువాడు. విత్తువాడు అంటే ఇచ్చువాడు అని అర్థం. టైం వస్తే డైరెక్ట్గానే మనం చెప్పాలన్నమాట. ఈ సంఘంతో డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను, సమృద్ధిగా విత్తువాడు. అనుభవం ఉందా మీకు? దేవునికి ఇస్తే దేవుడు తిరిగి మరలా ఇస్తాడనే అనుభవం ఉందా నీకు? విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని ఎంతో ఎంతో. 2024లో ఖర్చులు, 2024లో కొంత మనం ప్రత్యేకంగా ఫండ్ని రైజ్ చేసాం. డైనింగ్ హాల్ కావాలి, ఎక్కడి నుంచి వచ్చేసిందండి డైనింగ్ హాల్ నీకు? అక్కడ హ్యాండ్ వాష్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ వ్యక్తి 10,000 20,000 హ్యాండ్ వాష్ కొరకు ఖర్చు పెట్టమని ఇచ్చారు? ఆ సీలింగ్ ఫ్యాన్లన్నీ
ఆ సీలింగ్లో కరెంటు వైరింగ్ ఎవరు చేయించారు? 10 నుంచి 15,000. నాన్న కొంచెం ఖర్చు ఉంది, నో, ఈ బాధ్యత ఉంది, కొంచెం చూసుకుంటావా? సారీ అండి, నాకు ఎవరు ఎలక్ట్రీషియన్ ఎవరో తెలీదు, సింప్లీ టు ఎస్కేప్, నాకు ఎవరు తెలీదు. బాధ్యత ఉందా నీకు? ఒక పని విషయంలో పొద్దున్న 9 గంటలకి వెళ్తే రాత్రి 10 గంటలకు వస్తావు, ఏం చేస్తావు నువ్వు చర్చిలో? We have to look after the Lord's activity. అరే ఈ మనుషుడికేనా 2023, 2024, 2025లో మరలా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ప్రతి నెలలో ఒక కొత్త కార్యక్రమం. కరమరా బాబు, తలబాదుకుంటున్నారు కొంతమంది. కరమరా బాబు. నో, ప్రభు ఈ మనసు కలిగి ఉండాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని he loves those who freely giving. అఫ్ కోర్స్ నేను చేసావులే, పోయిన సంవత్సరం చేసావులే, డిసెంబర్లో పాలు పొందావులే, జనవరిలో కూడా పాలు పొందాం, ఇప్పుడు మరొకటి. ఆయన ఇది కాస్త భారమే, కానీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు ప్రేమను గురించి, సంఘం యొక్క బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు. మనము ఈ విషయంలో బాధ్యత కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తుంది. మనకు తెలియకుండానే దేవుని కార్యాల్లో పాలు పొందే మనకు మెప్పు, ఘనత, మహిమ ఉంటుంది. ఉద్యోగం కాదు, జీతం లేదు, భర్త చాటున వ్యక్తి కొన్ని వేల రూపాయలు ఎలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి సాధ్యం అది అకౌంట్కి, దేవుని కార్యక్రమాలకి. ప్రేరణ ఏమీ లేదు. భర్త చాటున వ్యక్తి, ఒక సహోదరి, కొన్ని సంఘటనలు, కొంత అద్భుతం దేవుని కార్యాలు జరుగుతున్నాయంటే ప్రియులారా చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21 మొదటి నుంచి. ఇది ఇక్కడ లేఖనం ఆమెకు వర్తించదా? మనం చదువుకున్నాం కదా 8వ అధ్యాయంలో. ఏం చదువాం? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను, సమృద్ధిగా విత్తువాడు. ధనవంతులు కొంతమంది వారు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కోట్లు, లక్షలు ఇన్ని వెచ్చారు. కానీ మెప్పు ఎవరికి వస్తుంది తెలుసా? ఆ సారీపతిలో ఉన్న విధవరాలు ఉందే, దేవుని దాసుడు అక్కరకలను దేవుని దాసుని ఆ ఇంటికి పంపించాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా నాకు ఒక మంచినీళ్ళు ఇచ్చింది, పోయిన కరువులో మంచినీళ్ళు దొరకట్లేదు, 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, ఏమీ లేదు, పంటలు లేవు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు తెచ్చువా? ఓకే తెచ్చింది, పోన్లే అని ఆ గొంగళి ఆ డ్రెస్ చూసి, దేవుని దాసుడు యొక్క డ్రెస్ చూసి ఇచ్చింది. అమ్మా అదే చేత్తో అంతేనా? ఇంకేమైనా ఉందా? అరే మొదటి అప్పము అయిపోద్ది ఇంతే. ఈడెక్కడ దొరికాడురా మనకి మంచినీళ్ళు విషయంలో దయ చూపించాను. తర్వాత అప్పు ఏమందా స్త్రీ తెలుసా? నాకును నా కొడుక్కి అతి కష్టమే సరిపోదు, అది తిని చావాలనుకుంటున్నాం, నో మోర్ ఫుడ్ ఫర్ అస్, మాకు లేదయ్యా. కానీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం చేస్తుందండి? నిరీక్షణ, ఓర్పు
నీ ఓర్పు. ఆ స్త్రీ ఎగ్జాంపులరీ. ఒకవేళ కావచ్చు నీవు, నేను, మనము లేమిలో కరువులో షెడ్డేడు తన కొడుకుని నిర్లక్ష్య పెట్టింది, తన బ్రతుకుని నిర్లక్ష్య పెట్టింది. బ్యాంకులోనూ డబ్బులు దాచుకోవడం ఒకవేళ కలిగి ఉంటే ఉండవచ్చు, నిర్లక్ష్య పెట్టింది. లైఫ్ లాంగ్ సరిపోద్ది, ఇంకా లైఫ్ లాంగ్ ఇంకేమో లేదు ఆమెకి. జీవనం ఎలా సాధ్యపడిందో నాకేం తెలీదు. ఏ వ్యక్తులకు సార్ ఏమన్నాడండి? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేములో తనకు కలిగిన జీవనమంతయు ప్రేస దేవుని ప్రేమిస్తున్నామా? ఇది సందర్భం, మనం ధ్యానాంశం కాబట్టి మనమును అలాగున ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవాలి అని సత్యం. 2 విషయాలు చూసాం మనం. మొదటిది ఏంటండి? చూసాం ప్రేమ. అన్ని వేళల ఏకరీతిగా సహిస్తూ ఓర్చుకుంటూ దేవుని కొరకు జీవించాలని. ఆ సందర్భంకి ఒక రెఫరెన్స్ కూడా చూసాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయంలో ఏంటి 15వ వచనం, అంటే కలిగినదంతా ఖర్చు పెట్టాలి, కనీసం మనము కొంచెమైనను ఖర్చు పెట్టాలని అక్కడ మొదటి పాయింట్ దగ్గర అంశం. రెండవ దాని దగ్గర ఎలా విత్తుతున్నాం మనం, ఎలా విత్తుతున్నాము దేవుని కార్యాలు ఎలా పాలు పొందుతున్నాం మనం. మంచిది, నువ్వు ధారాళంగా ఉన్నావు. ధారాళంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడండి. 5వ వచనంలో ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ వద్దకు వచ్చినారు. కాబట్టి ప్రియులారా, మనము ఇచ్చిపుచ్చుకునే విషయంలో తప్పుపో అమ్మా, మీరు పొరపాటు వద్దామా ఈ విషయాలు. దేవుడు పేదవాడు కాదు. దేవుని కార్యాల్లో నీకు పాలు ఉంటే మంచిది, లేదంటే దేవుడు లెక్క పెట్టి మరీ తీసుకుంటాడు. నీ దగ్గర లెక్క పెట్టి మరీ తీసుకుంటాడు, లెక్క చూస్తాడు. అబ్బాయి, నేను రక్షించాను కదా, బట్రా ఎన్ని మీనాలు సంపాదించావు ఏంటి? వాడిని ఒకరిని తీసుకెళ్ళి 2 కాళ్ళు చేతులు కట్టేసి నీ బతుకోడు అంతే. ఒక రక్షింపడం నుంచు నీకున్న అతిశయం ఉందే, నీకున్న ఢమ్మం ఉందే, నీకున్న పిసినితనం ఉందే, బిగబట్టుటే ఉందే, దాని లెక్క అప్పగించాలి. 22:12 ప్రకటన గ్రంథం 22:12 ముగించేస్తాను, అయిపోయింది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రీడి చొప్పున జీతం ఇస్తాడండి. మనకి జీతం ఇస్తాడండి. పరలోకంలో సొమ్ము ఉండాలి మనకి, పరలోకంలో ఆస్తిపరుచులుగా ఉండాలి. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యా, ఒక సహోదరుడు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అతని పేరు లక్ష్మీనారాయణ. ఆయన దేవునికి అప్పగించుకోలేదు పూర్తిగా. ఏమైపోయాడు? మధ్యలోనే ఉద్యోగం వల్ల వచ్చి జీతమైపోయింది. దేవునికి ఏమైనా ఇచ్చి ఉంటాడా? భక్తి లేదు, కానీ అతనికి ఒక పని చేశాడండి. ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకే 6:30కి వచ్చేసాడు. ఒకరోజు ఇక్కడికే 2 గుప్పులతో తీసుకుని కొంత డబ్బు తీసుకొచ్చాడు. అయ్యా, నాకు అది ఇప్పుడే తెలుసు, అది నాకు దేవుడు ప్రేరేపణిచ్చాడు. చాలా డైనింగ్ హాలు పైన ట్యాంకు 1,25,000 ఎంత అయింది ఆ టైంలో. భక్తిహీనుడై ఉండి తను ఆ రోజు ఇలా తీసుకొచ్చాడు ఉదయం 7 గంటలకి. నాతో మాట్లాడాడు. భక్తిహీనులతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ అమౌంట్ ఎంతో చెప్పను మీకు నేను. ప్రియ సహోదరుడు, దేవుని కొరకు మనమును ఆయా సమయంలో అక్కర కొలది, దేవుని ఇంట్లో అక్కర్ల కొలది మనం చేయాలి. ఇంకొకటి 2 తలంపులు ఉన్నాయి, తర్వాత చూసుకుంది ప్రభుత్వం మీద. వాళ్ళలోకి పాలు పొందాం. ప్రియుడు మోహన్ ముందు ప్రార్థన చేస్తే, తదుపరి ఇర్మియా ప్రార్థన చేస్తాడు, చివరి ప్రార్థన. దయతో అక్కడ వర్తమానాన్ని ఎత్తిపెట్టుకోవాలి. మీరు నిద్రపోతున్నారు, వర్తమానం విన్నారు నాకు తెలీదు. వర్తమానాన్ని ఎత్తిపెట్టుకోవాలి. ఆ అంశం రిపీట్ చేయాల మిగిలిన వారికి. 2
వాళ్ళ దగ్గర వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ లాస్ట్ ప్రేయర్లో ఎక్కువ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అవి మాత్రం బాధ్యత గల వ్యక్తులు. అనారోగ్యం ఉన్నవారిని మాట వరుసకైనా పెద్ద వయసులో ఉన్న వాళ్ళ కొరకు అక్కడ వాళ్ళ దగ్గర ప్రార్థన చేయాలి. మర్చిపోదు. రండి.